దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునక. ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు మిషనరీ గారి గురించి నేర్చుకుందాం. ఈయనను మిషనరీ అనే కంటే మిషనరీలను సపోర్ట్ చేసే వ్యక్తిగా మనం చూడొచ్చు. కొంతమంది సువార్తను ప్రకటించడానికి మిషనరీలుగా వెళ్తే, మరికొంతమంది లోకమును సువార్త వెలుగుతో నింపుతున్న వారి సేవకు సహకారం అందించడానికి తెర వెనుక నుండి కృషి చేస్తారు. వారు అందుకున్న పిలుపులో వ్యత్యాసం ఉన్నప్పటికీ వారందరూ కూడా తమ పరలోక యజమానికి సంపూర్ణ సమర్పణతో సేవ చేశారు. మిషనరీ సేవ కొరకైన బూర శబ్దంను ధ్వనింపజేసి బాప్టిస్ట్ సంఘంను మేల్కొల్పిన లూథర్ రైస్ మిషనరీ సేవను ప్రోత్సహించడానికి, సపోర్ట్ చేయడానికి ఉన్న వ్యక్తుల్లో ఒకడు అని చెప్పొచ్చు. విలియం కేరీ ఆధునిక మిషనరీ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిషనరీ సేవకు సహకారం అందించడానికి తమ స్వరములెత్తి నిలవబడిన అనేక మందిలో రైస్ కూడా ఒకరు. జాన్ న్యూటన్ యొక్క సాక్ష్యముతో ప్రేరణ పొందిన రైస్ చాలా చిన్న వయసులోనే మిషనరీ పని వైపు ఆకర్షితులయ్యారు. కాగా సేవ చేయడానికి తగిన సిద్ధపాటు కొరకై విలియమ్స్ కళాశాలలో చేరాడు. మిషన్ సొసైటీలో క్రియాశీల సభ్యులయ్యారు. కాంగ్రిగేషనిస్టులు అనగా క్రైస్తవ సంఘాలలో నిర్దిష్టమైన పదవి క్రమాన్ని అనుసరించకుండా సమాజముగా కూడుకునే వారి యొక్క సహకారంతో రైస్, అదేవిధంగా అదోనీరామ్ జడ్సన్ మరియు మరికొందరు భారతదేశానికి పయనమయ్యారు. అక్కడ వారు విలియం కేరీని కలుసుకోవడం జరిగింది. అయితే కాంగ్రిగేషనిస్ట్ బోర్డు నుండి తగినంత ఆర్థిక సహాయం లేకపోవడంతో వారు భారతదేశంలో తమ సేవను విరమించుకోవాల్సి వచ్చింది. కాగా ప్రపంచవ్యాప్తంగా సువార్త సేవ జరుగుట్లో పాలు పంపులు కలిగి ఉండాల్సిన బాధ్యతను కలిగి ఉన్నామని క్రైస్తవ సంఘముకు గుర్తు చేయాలనే దర్శనంతో అమెరికాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు లూథర్ రైస్. తన స్వదేశాన్ని చేరుకున్న అతను మిషనరీ పరిచర్య కొరకు సహకారం అందించమని బాప్టిస్ట్ సంఘాలను అభ్యర్థిస్తూ గుర్రం మీద గాని, గుర్రపు బండి మీద గాని వేల కొలది మైళ్ళు ప్రయాణించాడు. మిషనరీ సేవ పట్ల ఆసక్తి కనపరిచిన సంఘాలను అతని ఒక్కటి చేశాడు. ఆ ఫలితంగా జనరల్ మిషనరీ కన్వెన్షన్ లేదా ట్రయోన్షియల్ కన్వెన్షన్ అని పిలువబడే క్రైస్తవ సంఘ వర్గం ఏర్పడింది. ఈ కన్వెన్షన్ విదేశాలలో జరిగే మిషనరీ సేవకు సహకారం అందించడమే కాకుండా దేశీయ, విదేశీ సువార్త సేవకై మిషనరీలను కూడా పంపుతుంది. అంతేకాకుండా మిషన్ సంస్థలను, సండే స్కూళ్లను మరియు బైబిల్ సంస్థలను కూడా స్థాపించిన సంచార మిషనరీ లూథర్ రైస్. క్రైస్తవ విద్యాభ్యాసమును మరియు సేవ కొరకైన శిక్షణ యొక్క ఆవశ్యకతను ఈయన నొక్కి చెప్పారు. రైస్ తన పరిచర్యలో బాధలను మరియు వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మిషనరీ సేవ కొరకైన ఆవశ్యకతను బట్టి సహకారం అందించడానికి అతను కలిగి ఉన్న శ్రద్ధాశక్తులు భారతదేశంతో సహా ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో మిషనరీ సేవ యొక్క ద్వారములు తెరవబడడానికి తోడ్పాటును అందించాయి. ఆ ఫలితంగా ఒక నిర్దిష్ట క్రమం లేకుండా దేశమందంతటా అస్తవ్యస్తముగా ఉన్న సంఘములు ఏకమై సరి అయిన క్రమంలో ఒక క్రైస్తవ సంఘ వర్గముగా ఏర్పడ్డాయి. ప్రియమైన వారలారా, సువార్త పరిచర్యలో పాలు పంపులు కలిగి ఉండడానికి ఇతరులను మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? సువార్త పరిచర్య ఈ లోకంలో అన్నింటికంటే ప్రాముఖ్యమైన పని. ఆ పనిని జరిగించడానికి మనం శ్రద్ధాసక్తులు కనపరుస్తాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.